ఎదురు చేస్తే అవును. పండగలప్పుడు మనం ఎక్కువ పాల్గొంటాం. ఎందుకు పొంగల్ చేసుకోవడానికో, లేకపోతే ఇంట్లో ఉంటాం కాబట్టి టీ కాసుకోవడానికో ఇవి. అవును. అట్లాంటప్పుడు ఏం చేయాలి పాలు? లేదు ఇప్పుడు మనం ఈ సంక్రాంతికి మీ ఏరియాలోనే ఉంటది. ఉత్సవాలు ఇవన్నీ సరదాగా జరిగినాయి. అక్కడ జనం అవును. ఎక్కువ వచ్చినప్పుడు పాలు కావాలి కదా జనాలకి. అవును. అవును. ఎక్కడి నుంచి అవును. వస్తాయి? హ్మ్. అప్పుడు డైరీలోళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి 1,00,000 సేకరించే కెపాసిటీ ఉంది. పక్క డైరీలో తీసుకుంటారు ఆటోమేటిక్. హ్మ్. హ్మ్. అప్పుడేం చేస్తారు? ప్యాకెట్లుగా తీసుకోకుండా ఆ బాట ఇవి ట్యాంకర్ల కింద తీసుకుని వీళ్ళు ప్యాకెట్ చేసుకుంటారు. అవును. పాలేమన్నా హెరిటేజ్ పాలంటే ఒక రకము, లేకపోతే విజయ పాలంటే ఒక రకము, ఒక హ్మ్. గేదె ఇట్టేమన్నా ఉంటాయా? హ్మ్. హ్మ్. ప- హెరిటేజ్ గేదె ఏమన్నా ప్రత్యేకించి హుహు. ఆరోగ్యకరంగా, లేకపోతే కనుక లేదు. విజయ డైరీ గేదె అంటేనేమో ఆరోగ్యం లేకుండా ఇట్టేమన్నా ఉంటాయా? అన్ని హుహు. గేదె పాలే. అంతే. కాబట్టి ఆ పాలని ట్యాంకర్లు తెప్పించుకుని నువ్వు ప్యాకెట్లు వీళ్ళ ప్యాకెట్లో పోసుకుంటారు. సింపుల్. హ్మ్. వీళ్ళ పెరుగు వీళ్ళ దాంట్లో పోసుకుంటారు. సింపుల్ ఇది. నెయ్యి వీళ్ళ దాంట్లో పోసుకుంటారు. సింపుల్ ఇది. హ్మ్. ఒకళ్ళకొక్కళ్ళకి అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు అది జరిగింది కూడా అదే. భూలే హ్మ్. బాబాలు ఇవన్నీ ఎవడి సృష్టి కాదు. వాళ్ళ కాళ్లే సృష్టి డైరీల్లో. అవును. అవును. ఇప్పుడు అసలు ఈ ఈ ఎంత పెద్ద మోసం ఏంటండి ఆంధ్రప్రదేశ్లో డైరీలన్నీ ఏంటిది? ఒకప్పుడు సహకార సంఘాల డైరీలు. అంతే కదా! సహకార అవును. సంఘాల డైరీలు లాక్కున్నారు వీళ్ళు. మోసం చేసి వాళ్ళకు ఓ చట్టం తెచ్చి సహకార సంఘం